కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో భూ వివాదం ఓ మహిళ ప్రాణాన్ని బలికొంది. రజక ఈరమ్మ అనే మహిళ భూ సమస్య పరిష్కారం కాక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆత్మహత్యకు ముందు ఈరమ్మ రాసిన లేఖలో ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేయర్తో పాటు మరో 9 మంది పేర్లను కూడా ప్రస్తావించారు. భూమి విషయంలో తనకు న్యాయం జరగలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక ఈరమ్మ ఆత్మహత్య తర్వాత గోనెగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోనెగండ్లలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 50 మంది పోలీసులను గ్రామంలో మోహరించారు. ఈరమ్మ అంత్యక్రియలు పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా పూర్తయ్యాయి. తనకు న్యాయం జరగలేదు 26 సెంట్ల భూమిలో అని చెప్పి ఈరమ్మ అనే మహిళ 5 రోజుల క్రితం ఏకంగా పురుగుల మందు తాగింది. అయితే 5 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న మరణించగా ఆవిడ మృతదేహం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు తన ఆత్మహత్యకు కారణంగా అక్కడ విఆర్ఓ, ఎంఆర్ఓ ప్లస్ సర్వేయర్లతో పాటు మరో 9 మంది ఉన్నారు అని చెప్పి ఈరమ్మ తన ఆత్మహత్య లేఖలో అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, ఏకంగా ఈరమ్మ మృతికి అటు ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేయర్తో పాటు 9 మంది కారణము అని చెప్పి ఆవిడ లేఖలో పేర్కొంది. అయితే వీళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుందా? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. ఏదైతే చూసుకోవచ్చు, కర్నూలు జిల్లా గోనెగొండలో అదే గత నెల 30వ తారీఖు రజక ఈరమ్మ దాదాపు తనకు 26 సెంట్ల భూమిలో దాదాపు 65 సంవత్సరాల నుంచి కూడా అది సాగు చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్ని ఉన్నాయి. కాకపోతే ఇటీవల ఏదైతే కూటమి ప్రభుత్వము రీసర్వే నిర్వహించిన తర్వాత తమ పేరు మీద ఉన్నటువంటి భూమి పక్కనే ఉన్నటువంటి వారి పేరు మీద ఎక్కించారని చెప్పేసి దాదాపు సంవత్సరం రోజుల పాటు అయితే ఆమె ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరిగినట్లు తెలిసింది. అయితే ఎవరు కూడా స్పందించని నేపథ్యంలో ఒకసారిగా ఆమె భూమి వేరే వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళ పైన కూడా పాస్బుక్లు రావడంతో వాళ్ళు వెంటనే కూడా ఆ భూమిని సాగు చేసుకుంటుంటే, మహిళా రైతు దాదాపు 65 సంవత్సరాల నుంచి తన సొంత భూమిని వేరే వాళ్ళు దున్నుతా ఉంటే నా భూమి అని చెప్పేసి అడ్డుపోయి వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళంతా కూడా కుల దూషణ చేసి ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పేసి మందు డబ్బా ఇచ్చి కూడా చావు అని చెప్పి అన్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇదంతా కూడా మనస్తాపానికి చెందినటువంటి ఈరమ్మ, నేను చావనైనా చస్తాను కానీ నా ఆస్తి వేరే వాళ్ళకు దక్కకూడదు అని చెప్పి బలమైన డిసిషన్ తీసుకెళ్ళింది. ఆ డిసిషన్ తీసుకున్న నేపథ్యంలోనే ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకెళ్ళింది. అయితే వెంటనే సంబంధిత కుటుంబ సభ్యులు కూడా ఉటావుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్సలు కొనసాగిస్తుండగా 5 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి 2 రోజుల క్రితం అయితే మృతి చెందడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఏదైతే రెవెన్యూ అధికారులు వారి పక్కన ఉన్నటువంటి భూమి ఆక్రమణ చేసుకున్నటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న డెడ్ బాడీని తీసుకొని కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. అంటే జిల్లా డిఆర్ఓ అధికారి వచ్చి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ భూమిని వాళ్ళకే దక్కేలా కూడా చేస్తాము, కాబట్టి కొంచెం టైం ఇవ్వండి అని ఆమె చెప్తే, అంతేకాకుండా ఆమె కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్తే ఆమె అది కూడా చూస్తామని చెప్పిన తర్వాతనే వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న నిరసన కార్యక్రమం అయితే తీసుకొని డెడ్ బాడీని వెళ్ళిపోయారు. అయితే గోనెగొండలో పెద్ద ఎత్తున ఈరమ్మ కుటుంబ సభ్యులు, అలాగే రజక కుటుంబ సభ్యులు, అలాగే రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున గోనెగొండలకు చేరుతున్న నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయము అలాగే గోనెగొండలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు పోలీసులు 50 మంది పోలీసులు గోనెగొండలో మొత్తం కూడా పహారా కాస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆమె అంత్యక్రియలు ప్రశాంతంగా జరిగే విధంగా కూడా చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 నుంచి 11 మధ్యలో ఏదైతే ఈరమ్మ ఇంటి నుంచి కూడా ఆమె అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అయితే పోలీసులు ఎక్కడ కూడా ఎటువంటి అంటే కుల సంఘాలు కావచ్చు, రైతు సంఘం నాయకులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆమె అంత్యక్రియలు పూర్తి అయితే చేశారు. ఓవరాల్ గా చూసుకోవచ్చు, అధికారులు కూడా ఏదైతే చెప్పిన విధంగానే ఆమె చావుకు కారణమైనటువంటి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ అలాగే విఆర్ఓ ముగ్గురు పైన కూడా కేసు పెట్టారు. అంతేకాకుండా వారితో పాటు 9 మంది వారి పక్కన ఉన్నటువంటి రామాంజనేయులు తర్వాత ఇతరులు అందరిపైన కూడా ఏదైతే ఈమెని ఆమె చనిపోయే విధంగా చేసేటువంటి వాళ్ళందరిపైన కూడా మొత్తం ఓవరాల్ గా 12 మంది మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలోనే
ఆ కుటుంబ సభ్యులంతా కూడా శాంతించి ఎటువంటి నిరసన చేయకోకుండా ఈరమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని జిల్లా అధికారులు ఇచ్చినటువంటి హామీలతో వాళ్ళు ఒప్పుకొని ఆమె అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. అయితే చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఒక మహిళ నిజంగా ఇప్పుడున్నటువంటి కాలంలో కూడా తన భూమి కోసం పోరాటం చేసి లాస్ట్ కు చివరికి ప్రాణాలు వదిలింది. ప్రాణాలు వదిలి పోత కూడా ఆమె ఏదైతే కుటుంబ సభ్యులకు చెప్పింది కూడా లాస్ట్ చివరి మాటలు కూడా, నా ప్రాణం పోయినా సరే మీ ఈ 26 సెంట్ల భూమి దక్కుతుందనే నేపథ్యంలో నేను ఆత్మహత్య యత్నం చేశాను కూడా ఆమె చెప్పినట్టు కుమారులు కూడా నిన్న మనకైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే చూడొచ్చు, ఏదైతే రెవెన్యూ అధికారుల మాయాజాలంలో చాకలి ఈరమ్మ లాంటి ఎంతో మంది భూ సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు మానవతా కోణంలో ఇలాంటి సన్నకారు రైతులను తిప్పుకోకుండా పలుకుబడికి, అలాగే రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలగ్గకోకుండా నిజమైన ఎవరైతే భూమి ఎప్పటి నుంచో సాగు ఉన్నారో వారికి మాత్రమే ఈ భూములు దక్కే విధంగా చేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. రవిచంద్ర, థ్యాంక్ యూ రామాంజనేయులు.